హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంకేఎస్ మల్లెల వ్లాగ్స్. ఇవాళ మనం కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని అందులో కొబ్బరిని సపరేట్ చేసి మిక్సీలో వేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండిల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిను మరియు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసి మంచిగా హీట్ చేయాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులోకి బిర్యానీ స్పైసెస్ని వేయాలి. దాంతో పాటుగా కొంచెం జీలకర్ర వేసి చిటపటలాడించాలి. దాంతో తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలను వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇందులోకి మనం కచ్చా పచ్చిగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడిని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా మాడిపోకుండా సిమ్లో ఉంచుకోవాలి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను ఇందులోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం 2 గంటలు నానబెట్టుకున్న రైస్ను వేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసుకోకూడదు. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కొంచెం కొంచెం వేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసుకుంటే బియ్యంలో ఉన్న నీళ్ళు రైస్లోకి వెళ్ళి రైస్ మెత్తగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన దాంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేయాలి. ఈ గరం మసాలాతో పాటుగా ఫైనల్ టచ్గా కొంచెం కొత్తిమీర ఆకులను మరియు కొంచెం పుదీనా ఆకులను వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల మనం వేసిన మసాలాలు అన్నీ రైస్కు పడతాయి, మంచిగా ఉంటుంది రైస్. తర్వాత దీనికి ప్లేట్ మూత పెట్టి 2 విజిల్ వేయించాలి. మనం తయారు చేసిన కాలీఫ్లవర్ రైస్ ఎంత మంచిగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.